2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో 6 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి లగ్నంలో గురు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు యోగిస్తున్నారు, దశమ స్థానంలో రవి, అలాగే లాభస్థానంలో శుక్రుడు. 4 గ్రహాలు యోగిస్తే మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణుదేవ టెంపుల్ కి వెళ్ళండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సోమవారము, మంగళవారము, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు అనుకున్నది జరుగుతుంది, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మిథున రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ఈ వారం అనేది లవర్స్ కి చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పులు వచ్చే అవకాశం ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉండటం మూలంగానే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. శత్రువులతో మాత్రం విభేదాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి కాలభైరవ అష్టకం, నారాయణ కవచం చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు, చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం, వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దశమ స్థానంలో శని, రవి, కుజ. రవి కుజులు ఇద్దరు పద్ధశత్రువులు శనికి. వారిద్దరు శనితో కలిసి ఉన్నప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, యుద్ధ వాతావరణం అవుతే ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా అవుతే లేదు, మీకు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు నవగ్రహ హోమం ఒకటి చేయించుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చలింగ దీశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చలింగ దీశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.